నమస్తే viewers, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై యూజింగ్ ది డబుల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై యూజింగ్ ది డబుల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను ఏరియా ఆఫ్ ది సర్కిల్ బై యూజింగ్ పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే దాని గురించి అయితే వీడియో అయితే చేశాను. ఓకే, ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, చూడండి. అండ్ ఈ ఒక్క ప్రాబ్లమ్ అయితే మనం నార్మల్ మెథడ్ లో కూడా చేయొచ్చు, దాని గురించి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మెథడ్ 2. ఓకే, మనకి ఫస్ట్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ డిఎక్స్ డివై. ఇది మనకి ఏరియా ఒక ఫార్ములా. ఓకే, మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, ఇదైతే మనకి సర్కిల్ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. సెంటర్ 0,0, రేడియస్ ఎంత? ఏ. ఓకే, దీన్ని అయితే ఫస్ట్ మనం లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఓకే, ఫుట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి. వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఈ సైడ్ పంపితే ఎక్స్ స్క్వేర్. ఓకే, దెన్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అండ్ బోత్ సైడ్ తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇదైతే ఇలా వచ్చిందా? ఓకే, దెన్ మనకు వై లిమిట్స్ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే ఎక్స్ లిమిట్స్ కావాలంటే మనకి ఎక్స్ లిమిట్స్ ఓకే, ఎక్స్ లిమిట్స్ కావాలంటే పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేయండి. ఓకే, పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వస్తుందా? దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. ఇదైతే మనకి వై లిమిట్, ఎక్స్ లిమిట్. దీంట్లో అయితే ఫార్ములా అయితే పుట్ చేయండి. ఓకే, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్. వై లిమిట్స్ ఏంటి మనకి? మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అండ్ ఎక్స్ లిమిట్ ఏంటి మనకి? మైనస్ ఏ టు ఏ. ఓకే, డిఎక్స్ డివై. ఇంత అయితే వచ్చిందా? ఇప్పుడు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, వై లిమిట్స్ ఉంది కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై అనేది ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయండి. ఏమొస్తుంది మనకి? వై డివై ఇంటిగ్రేషన్ ఏంటి? వై అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది ప్లస్ ఎలా వచ్చింది? లోవర్ లిమిట్. ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, డిఎక్స్. ఇది ఏమైతుంది? 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నేను 2 అనేది బయట పెట్టుకుంటున్నా. ఇది మైనస్ ఏ టు ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇక్కడ గమనించండి. ఓకే, ఏంటంటే మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో బై ది ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి. ఓకే, ఫార్ములా ఏంటంటే, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, if f of x is even and 0 if f of x is odd. ఓకే, ఇదైతే మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ బై ప్రాపర్టీ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే, ఇదైతే యూజ్ చేస్తే చూడండి, ఇది ఫంక్షన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంటే అది మనకి ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంటే అది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఏంటంటే ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ పుట్ చేసినా ఈ రెండు ఈక్వల్ కావాలి, అది ఈవెన్ ఫంక్షన్. అదే నువ్వు ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ పుట్ చేస్తే మైనస్ అనేది కామన్ వస్తే, ఓకే, కామన్ వచ్చి ఇది రెండు ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఈ రెండు ఈక్వల్ ఉంటే దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, అర్థమైంది కదా? ఈ మైనస్ అనేది మీ సైడ్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ సైడ్ కూడా రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఉంటే మనకి ఆడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు? ఇదైతే మనకి ఈవెన్ ఫంక్షన్, బికాస్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ పుట్ చేయండి, ఏమొస్తుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుందో, ఈ రెండు ఈక్వలే ఉంది మళ్ళీ. ఓకే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఈ రెండు ఈక్వల్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఏమవుతుంది మనకి ఈవెన్ ఫంక్షన్. ఓకే, ఈవెన్ ఫంక్షన్ మనకి. దెన్ ఈ ప్రాపర్టీ వల్ల మనకి ఏం చేయొచ్చు, 2 times ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్, మళ్ళీ 2 times, ఓకే ఇది 2 ఉంటుంది ఫార్ములాలో, 2 రాయలే కదా, 2 times ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 to a. ఓకే, 2 times ఆఫ్ 0 to స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఏ ఉంది, సారీ, ఇది ఏముంటుంది 0 to a, ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే యూజ్ చేస్తాను. ఓకే, ఏంటంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా పుట్ చేయండి. ఓకే, డిఎక్స్ ఏమవుతుంది మనకి ఏ కాస్ థీటా డి థీటా అవుతుందా. ఈ వాల్యూస్ అయితే పుట్ చేయండి, ఏమవుతుంది 4 times ఆఫ్ 0 to e. లిమిట్స్ కూడా ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ కూడా మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, థీటా ఆల్సో 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 నా, బికాస్ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పుట్ చేయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, ఏ క్యాన్సల్, 1 ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏంటి, సైన్ π/2 అని రాసుకోవచ్చు. సైన్ 90 డిగ్రీ 1, సైన్ ఇన్వర్స్ గెట్ క్యాన్సల్ π/2. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇదంతా స్మాల్ కాన్సెప్ట్, ఇది మీరు ఇంటర్లోనే నేర్చుకుంటారు. 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ దగ్గర ఏం పుట్ చేస్తారు, ఇది పుట్ చేయండి, ఏ సైన్ స్క్వేర్ థీటా వస్తుందా, డిఎక్స్ అంటే ఏ కాస్ థీటా డి థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π/2. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీసుకోండి, ఏమొస్తుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, మళ్ళీ మనకి ఇది ఏమవుతుంది ఏ కాస్ థీటా డి థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π/2. ఓకే, ఏ అనేది బయటకు తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ ఏ వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమి కాస్ స్క్వేర్ థీటానా, బికాస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నా, ఏ ఇంటూ కాస్ థీటా డి థీటా. ఏ ఏమవుతుంది ఏ స్క్వేర్ అవుతుంది, 4 ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ 0 to π/2. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి కాస్ థీటా, ఇక్కడ ఒక కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా డి థీటా వస్తుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే ఓకే రిడక్షన్ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నా, రిడక్షన్ ఫార్ములా. ఓకే, రిడక్షన్ ఫార్ములా ఏంటి అంటే ఓకే ఇంటిగ్రేషన్ 0 to π/2. ఓకే, సైన్ పవర్ ఆఫ్ ఎన్ థీటా లేకుండా ఉంటే ఆర్ ఇంటిగ్రేషన్ 0 to π/2 కాస్ పవర్ ఆఫ్ ఎన్ థీటా డి థీటా ఉందనుకోండి. దీని ఫార్ములా ఏంటంటే n-1. ఓకే, ఆడ్ టర్మ్స్ అన్ని రాసుకోండి, n-1, n-3, ఓకే, అండ్ n-5.
and so on by n into n minus 2 even terms, n minus 4 and so on, okay, into k. Okay, ఇక్కడ if n is even అయితే k ఏమవుతుందంటే pi by 2. ఓకే, n is odd అయితే k is equal to 1. అర్థమైంది? ఇక్కడ చూడండి n వాల్యూ ఏముంది ఇక్కడ మనకి, ఇక్కడ n వాల్యూ ఏముంది, ఈవన్. 2 అనేది ఈవన్ నెంబర్ కాబట్టి ఓకే, k లాస్ట్ లో పై అనేది మనం pi by 2 మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏమొస్తుంది మనకి, is equal to 4 times of a square integration. ఓకే, డైరెక్ట్ ఫార్ములా అయితే వచ్చేయండి. ఓకే, n వాల్యూ ఎంత, 2 ఉంది. ఓకే, ఏమొస్తుంది మనకి 2 minus 1. ఓకే, 2 minus 3 వచ్చేస్తే నెగిటివ్ వస్తుంది కాబట్టి తీసుకోకూడదు, అక్కడికి స్టాప్ చేయండి. బై 2 ఇంటూ pi by 2. ఓకే, ఇంటూ pi by 2 అయితే వచ్చింది. అర్థమైందా? ఇక్కడ చూడండి ఈ 2 4 క్యాన్సల్. ఓకే, 2 minus 1 pi a square వచ్చింది ఏరియా మనకి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే నార్మల్ మెథడ్ అయితే యూజ్ చేసి చేయాలి. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది నార్మల్ మెథడ్, బట్ పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేస్తే మీకు జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 3-4 స్టెప్స్లోనే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.